హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన రెడ్మీ K20 Pro ఉంది కదా, K20 Proలో One OS ఇది వచ్చేసి మనకి MIUI బేస్డ్ కస్టమ్ రోమ్. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 10 మీద రన్ అవుతుంది. అట్లాగే Android సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఫస్ట్ 11/2020 మీద రన్ అవుతుంది. 0.14 వర్షన్ ప్రెస్ కెర్నల్ ప్రొవైడ్ చేశారు. దీనిలో వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే మనకి రైట్ సైడ్లో అయితే ఉంటుంది. వాల్యూమ్ని ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి మామూలుగా బేసిక్గా అయితే 3 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. అలారంకి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేశారు చూడండి, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే యాప్ వాల్ట్ ఉంది కదా, యాప్ వాల్ట్ అయితే ఇటువైపు ఉంటుంది మనకి. నెక్స్ట్ దీనిలో యాప్స్ అయితే మనకి ల్యాగింగ్ అనేది ఎక్కడ లేదు, యానిమేషన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు చూడండి. రీసెంట్ యాప్స్ మనకి ఇలా కనిపిస్తాయి. ఇలా స్వైప్ డౌన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. కొత్తగా ఉంది కదా, ఇది కూడా మనకి చూడండి చాలా స్మూత్గా ఉంది. ఇలా అయితే ఉంటుంది. ఇది ఒక న్యూ ఆప్షన్. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి స్టాక్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దీనిలో ఎటువంటి అడిషనల్ సెట్టింగ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సెట్టింగ్స్లో డ్యూయల్ 4G పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, NFC పర్ఫెక్ట్గా ఉంది, బ్లూటూత్ హాట్స్పాట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా దీనిలో మనకి కొత్తగా ఉండే ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి మనకి MIUI వర్షన్ గురించి అందరికీ తెలుసు కదా, ఇంకా అడిషనల్గా ఉన్న సెట్టింగ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. దీనిలో మనకి One OS సెట్టింగ్స్ అని సపరేట్గా ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి. దీని నుంచి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ సెంటర్ కానీ, నెక్స్ట్ స్టేటస్ బార్ కానీ, లాక్ స్క్రీన్ కానీ ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నోటిఫికేషన్లో లో బ్యాటరీ వచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్స్ కావాలా వద్దా అనేది ఇక్కడ చూపించారు. స్టేటస్ బార్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ బార్కి సంబంధించిన మొత్తం సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. కంట్రోల్ సెంటర్ ఉంది కదా, మనకి ఇటువైపు ఉన్న కంట్రోల్ సెంటర్ని అయితే ఇక్కడ నుంచి కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రోస్ కానీ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉంది కదా, ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసామంటే కనుక ఇక్కడ పెరిగినాయి చూసారా, ఇలా అయితే కనిపిస్తాయి. రోస్ని కావాలంటే రోస్, కాలమ్స్ కావాలంటే కాలమ్స్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే క్లాక్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఉన్న మన క్లాక్ కలర్ని కూడా మనం ఇక్కడ నుంచి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకుని మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్టేటస్, ఇక్కడ మనకి స్టేటస్ బార్ ఉంది కదా, స్టేటస్ బార్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. డిఫాల్ట్ ఒకటి, సెంటర్ క్లాక్ ఒకటి, AOSP అని సపరేట్గా ఫంక్షన్ చేశారు చూడండి. మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూసారా. ఇక్కడ నుంచి 3 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. మనకి క్లాక్ సైజ్ ఉంది కదా, క్లాక్ సైజుని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవైతే ఆప్షన్స్. నెక్స్ట్ మనకి లాక్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చారు. లాక్ స్క్రీన్ క్లాక్ ఉంది కదా, క్లాక్కి సంబంధించిన ఆప్షన్స్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లాక్ మనకి ఏ స్టైల్లో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి అనేది మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. క్లాక్ సైజ్ కూడా మనకి ఎటువైపు ఉండాలి, లేకపోతే ఎంత సైజులో ఉండాలి అనేది మొత్తం క్లాక్కి సంబంధించిన కస్టమైజేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి మనకి లాక్ స్క్రీన్లో ఉన్న క్లాక్ ఏ ఫార్మాట్లో అయితే ఉండాలి, ఏ స్టైల్ అయితే సెట్ చేసుకోవాలనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ యానిమేషన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. అది మనకి టెక్స్ట్ కలర్లో ఉండాలా, ఏ కలర్లో ఉండాలి ఏంటనేది ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి సెట్టింగ్స్లోనే డివైస్ నేమ్ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డివైసెస్ అయితే ఉన్నాయి. వీటిలో మన డివైస్ ఏదైనా చూస్ చేసుకుని మనదైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. K20 Pro కదా మనది, K20 Pro సెట్ చేసుకుంటే మనకి K20 Proకి సంబంధించిన అడిషనల్ ఆప్షన్స్ అయితే మన ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దీనిలో బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి అంత త్వరగా అయితే బ్యాటరీ డ్రైన్ అవ్వట్లేదు. అట్లాగే మనకి గ్రాఫిక్ ప్రూవ్ కావాలి అంటే కనుక ఎంత డ్రైన్ అవుతుంది, మనకి ఎంత పర్సెంటేజ్, ఎంత MAH మనకి ఇక్కడ యూస్ చేసాము అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా. ఎంత పర్సెంటేజ్ యూస్ చేసాము కూడా చూపిస్తుంది. ఇది ఒక మంచి ఆప్షను. డిస్ప్లేలో మాట్లాడుకుంటే డార్క్ మోడ్ 2.0 అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇదైతే చాలా స్పీడ్గా ఉంటుంది చూడండి. అలాగే ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చూడండి, బాగుంది కదా. సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్స్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి స్పెషల్ ఫీచర్స్లో మనకి కెమెరా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, దీనిలో కూడా కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ చేంజ్ చేశారు. మన కెమెరా ఓపెన్ అవుతుంది కదా, కెమెరా ఓపెన్ అయినప్పుడు మనకి వీటిలో ఏ సౌండ్ కావాలంటే అదైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కొత్త ఆప్షన్, ఒకసారి చెక్ చేసి చూద్దామా. డిఫరెంట్గా ఉంది కదా.
కెమెరా యానిమేషన్ సౌండ్స్ అయితే అవైతే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంది కదా, ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో మనకి ఏ యాప్ ఏ పర్మిషన్స్ అయితే తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది హిస్టరీ టైప్, మనకి ఏ యాప్స్ అయితే తీసుకుంటున్నాయి, ఇప్పుడు యాప్ బిహేవియర్ అని చూపించింది చూసారా. ఇక్కడ ఏమన్నా వైరస్కి సంబంధించినవి కానీ లేకపోతే ఏమైనా హ్యాకింగ్కి సంబంధించిన యాప్స్ కానీ మనకు తెలియకుండా మనం ఏమైనా ఇన్స్టాల్ చేసి ఉంటే అవి మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతాయి. ఏ యాప్ అయితే మనకి అన్ఫార్చునేట్లీ లేకపోతే అన్కండిషనల్గా ఎప్పుడన్నా కెమెరా పర్మిషన్ కానీ లేకపోతే మైక్ పర్మిషన్ కానీ ఏదన్నా మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఇదొక ఆప్షను. నెక్స్ట్ వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే లైవ్ వాల్పేపర్స్ మనకి 3A ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ థీమ్స్ గురించి మాట్లాడుకుంటే థీమ్స్లో అయితే బిల్డ్తో పాటే మనకి అడిషనల్గా కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇవైతే మనకి మొబైల్తో పాటు వచ్చిన థీమ్సే. వీటిలో iOSకి సంబంధించింది ఒకటి ఉంది. మొత్తం స్టైల్ అయితే మనకి iOS స్టైల్లో చేంజ్ అవుతుంది. ఇది నోటిఫికేషన్ కానీ లాక్ స్క్రీన్ కానీ మొత్తం మనకి iOS స్టైల్లో అయితే ఉంటుంది. వీటిలో అయితే థీమ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అట్లాగే ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి బిల్డ్తో పాటు 2 యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి అప్డేటర్ అని ప్రొవైడ్ చేశారు చూసారా. One OSకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏదైనా వస్తే మనం ఇక్కడ నుంచి చెక్ ఫర్ అప్డేట్ ఉంటే ఇక్కడ నుంచి అప్డేట్ అయ్యి మనకి TWRP నుంచి ఇన్స్టాల్ అవుతుంది. ఇదొక ఆప్షన్. నెక్స్ట్ One OS స్పేస్ అని ఇంకొక యాప్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మనకి ఏమైనా అడిషనల్ యాప్స్ కావాలి అంటే వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేశారు, వాటి నుంచి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వీటిని. సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే మనకి సేఫ్టీ నెట్ అయితే ఫెయిల్ అయింది, సేఫ్టీ నెట్ పాస్ అవ్వలేదు. ఇదేం ప్రాబ్లం లేదు, మ్యాజిక్ మేనేజర్ ఇన్స్టాల్ చేసి మనం దాని నుంచి అయితే హైడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్కి మనకి ఈ 2 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి రోమ్ ఫైలు, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. ఈ 2 ఫైల్స్ సరిపోతాయి మనకి. అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేసి MI అకౌంట్ గూగుల్ అకౌంట్ 2 రిమూవ్ చేసేసుకోండి. 2 రిమూవ్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, దానిలోకి వచ్చి మొత్తం సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకొని ఇక్కడ సింపుల్గా టర్న్ ఆఫ్ లాక్ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ లాక్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సెక్షన్ మొత్తం మనకి టర్న్ ఆఫ్ అవుతుంది. టర్న్ ఆఫ్ చేసుకున్నాక మొబైల్ని పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ అయ్యాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ అయ్యాక వైపు అడ్వాన్స్డ్ వైపు డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాల్లోకి వెళ్ళి సింపుల్గా రోమ్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత యాడ్ మోర్ జిప్లోకి వెళ్ళి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ రెండింటిని ఫ్లాష్ చేసేయండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా, జస్ట్ రీబూట్ సిస్టమ్. బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది డిఫరెంట్గా ఉంది కదా. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, One OS మన K20 Proలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.